తెలుగు రాష్ట్రాల్లో కల్తీ ఆయిల్ భాగవతం మరొకసారి తెరపైకి వచ్చింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో నకిలీ ఆయిల్ సృష్టించి ప్రజలని అడ్డంగా దోచేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కరీంనగర్ జిల్లాలో వంట నూనె ఫ్యాక్టరీపై, ఎన్టీఆర్ జిల్లా కల్తీ క్యాస్ట్రాయిల్ షాపులపై కూడా దాడులు చేశారు అధికారులు. దసరా, దీపావళి వరుస పండుగలను క్యాష్ చేసుకుని ప్రజలను భారీగా మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు వ్యాపారులు. అనుమతులు, లేబుల్ లేని వంట నూనెలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి శివారులో లేబుల్ లేకుండా వంట నూనె తయారు చేస్తున్న విష్ణు ఇండస్ట్రీస్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. లేబుల్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 2500 లీటర్ల వంట నూనె బాక్స్ ని సీజ్ చేశారు. నూనె తయారీలో సేఫ్టీ పాటించడం లేదని గుర్తించారు. ల్యాబ్ కు శాంపిల్స్ పంపారు. రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు అధికారులు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కల్తీ ఆయిల్ మాఫియా పేట్రేగిపోతోంది. ప్రముఖ ఆయిల్ సంస్థ క్యాస్ట్రాల్ పేరుతో నకిలీ ఆయిల్ ని సృష్టించి వాహనదారులను అడ్డంగా దోచేస్తున్నారు అక్రమార్కులు. బహిరంగ షాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు కేటుగాళ్లు. ఎట్టకేలకు కల్తీ క్యాస్ట్రాల్ ఆయిల్ గుట్టురట్టు చేశారు పోలీసులు. షాపుల్లో బహిరంగంగా అమ్మకాలు సాగిస్తున్న 250 లీటర్ల నకిలీ క్యాస్ట్రాల్ ఆయిల్ ని సీజ్ చేశారు పోలీసులు. నకిలీ ఆయిల్ పునాదులు ఎక్కడున్నాయో కనిపెట్టే పనిలో ముమ్మర విచారణ చేస్తున్నారు. నకిలీ ఆయిల్ ని అమ్ముతున్న షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.